సండే నాన్ వెజ్లో బాయిలర్ కోడి తిని బోర్ కొట్టేసింది కదా. సో ఈసారి నాటుకోడి పులుసు చేసుకుందాం. అది కూడా థిక్ గ్రేవీ తోటి డిఫరెంట్గా నా స్టైల్లో నాటుకోడి పులుసు. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా నా కంట్రీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్కి క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు ఆయిల్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. సో చికెన్ కూడా దాంట్లో యాడ్ చేసి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా కోసము ఆనియన్స్లో చూపించిన మసాలాలన్నీ కూడా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఉడుకుతున్న చికెన్లో బాగా పడిన టమాటా వేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ కలిపి ఒక 40 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకొని తర్వాత రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, సంగటి రోటీ రైస్ పులావ్లకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం